వెల్కమ్ టు ఇన్స్పైర్ అకాడమీ. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటి అంటే మనము రేషియో అండ్ ప్రపోర్షన్, నిష్పత్తి అనుపాతం. అసలు ఆర్థమెటిక్లో నిష్పత్తి అనుపాతం అనేది చాలామంది ఏం చేస్తారంటే కొన్ని అంటే ఒక మార్క్స్ లాగానే చూస్తారు, కానీ లెక్కకైతే నిష్పత్తి అనుపాతం అనేది చాలా చాలా డేంజర్ అనమాట. అంటే ఆర్థమెటిక్ని మొత్తాన్ని శాసిస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, నిష్పత్తి అనుపాతం లేకుండా మనము ఏజెస్ చెప్పలేము, నిష్పత్తి అనుపాతం లేకుండా పార్ట్నర్షిప్ చేయలేము, నిష్పత్తి అనుపాతం లేకుండా టైమ్ అండ్ వర్క్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, మిక్చర్ అండ్ ఎలిగేషన్స్, ట్రైన్స్, బోర్డ్స్, మళ్ళీ టైమ్ అండ్ డిస్టెన్స్. ఈ విధంగా అసలు ఆర్థమెటిక్లో ఎన్ని చాప్టర్స్ అయితే ఉంటాయో అన్ని చాప్టర్స్లో పక్కా యూజ్ 100కి 100% యూజ్ చేసే ఏకైక చాప్టర్ ఏంటిదంటే నిష్పత్తి అనుపాతం. చాలామంది నిష్పత్తి అనుపాతం అంటే ఒక 4 మార్కుల చాప్టరు, లేకపోతే 2 మార్కుల చాప్టరు, కానిస్టేబుల్కి వస్తే ఒక 2 మార్కులు, ఎస్ఐకి వస్తే ఒక 5 మార్కులు, మళ్ళీ ఎస్ఎస్సి జీడీకి వస్తే ఒక మార్కు, మళ్ళీ తర్వాత మామూలుగా ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఇట్లా మార్క్స్ డివైడ్ చేస్తూ ఉంటారు. గ్రూప్ 1, గ్రూప్ 2కి ఇన్ని మార్క్స్, గ్రామ సచివాలయానికి ఇన్ని మార్క్స్, ఇట్లా డివైడ్ చేయకండి. అది ఏమీ కూడా రూల్ లేదు, దేంట్లోకి వెళ్ళి ఇన్ని మార్కులు ఇవ్వాలని ఏ నోటిఫికేషన్లో ఉండదు. సో నిష్పత్తి అనుపాతం అనేది కంప్లీట్గా ఏంటిది అంటే అసలు ఆర్థమెటిక్ని మొత్తాన్ని శాసిస్తుంది నిష్పత్తి అనుపాతం. దీని మీద జాగ్రత్తగా చూడండి. నేను లో లెవెల్ నుంచి మరీ హై లెవెల్ దాకా వెళ్తాను, జాగ్రత్తగా చూసుకోండి. అసలు నిష్పత్తి అనుపాతం ఏందో క్లారిటీ ఇస్తుంది చూడండి. చాలామంది నిష్పత్తి అనుపాతం అంటే ఒక ఇంట్రడక్షన్ ఏదైతే చెప్తారో, నాకు తెలిసి నిష్పత్తి అనుపాతము అంటే అర్థమైంది అంటే పార్ట్స్. నిష్పత్తి అంటే అర్థమైంది పార్ట్స్. పార్ట్స్ అంటే అర్థమైందమ్మా టేబుల్స్. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, నా ఏ దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయమ్మా, ఏ దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి, బి దగ్గర ఒక 75 రూపాయలు ఉన్నాయి అనుకుందాం. ఇవి రూపాయలు. ఇప్పుడు దీనిని నేను నిష్పత్తి చేయాలి. నిష్పత్తి అంటే ఇట్లా 25 4s 25 3s. అంటే ఇది నిష్పత్తి. ఇది 4 పార్ట్స్, ఇది 3 పార్ట్స్. అంటే అర్థమైంది అంటే ఇక్కడ అర్థమైంది అంటే ఈ ఏని ఎన్ని పార్ట్స్ చేసిండు? 4 పార్ట్స్ చేసిండు. బిని ఎన్ని పార్ట్స్ చేసిండు? 3 పార్ట్స్. అంటే ఏ ఖచ్చితంగా 4 టేబుల్లో పోవాలి. అసలు ఈ 100ని ఖచ్చితంగా ఏ 4వ ఎక్కంలో క్యాన్సిల్ చేయాలి. బి అసలు ఈ 75ని ఖచ్చితంగా 3వ ఎక్కంలో క్యాన్సిల్ చేయాలి. అసలు నిష్పత్తి అంటే ఏంది అంటే మనకి రేషియో అంటే ఏంది అంటే కంపారిజన్, అంటే పోల్చుకోవడం. అంటే పోల్చుకోవడము అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంది, నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, ఏ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, బి దగ్గర 150 ఉన్నాయి, 75 ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఈ ఏ బితో పోల్చుకున్నప్పుడు ఎన్ని పార్ట్స్ అయిండు? 4 పార్ట్స్ అయిండు. ఇక్కడ 3 పార్ట్స్. అవునా కదా? ఇప్పుడు అదే ఏ నా దగ్గర 100 రూపాయలు, సి దగ్గర 200 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు రేషియో ఎంత అవుతుంది? 1:2 అవుతుంది. అంటే ఖచ్చితంగా ఏ అనేది 4 టేబుల్లో పోయి ఉండాలి, మళ్ళీ 1 టేబుల్లో పోయి ఉండాలి. లేదు అనుకుంటే ఏ అనే దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, డి దగ్గర 20 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు రేషియో ఎంత? 5:1. అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా ఇక్కడ చూడండి. ఇక్కడ ఒకసారి ఏ 4 టేబుల్లో పోతుండు, ఒకసారి ఏ 4 టేబుల్లో పోతుంది, ఒకసారి ఏ 1 టేబుల్లో పోతుంది, ఇంకొకసారి ఏ 5 టేబుల్లో పోతుంది. అంటే ఈ 100ని 4వ ఎక్కం క్యాన్సిల్ చేస్తుంది, ఈ 100ని 5వ ఎక్కం క్యాన్సిల్ చేస్తుంది, ఈ 100ని 1వ ఎక్కంలో కూడా క్యాన్సిల్ చేస్తుంది. అంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అర్థమైంది అంటే బితో పోల్చుకున్నప్పుడు 4 పార్ట్లు అవుతుండు, సితో పోల్చుకునేటప్పుడు 1 పార్ట్ అవుతుండు, మళ్ళీ డితో పోల్చుకునేటప్పుడు 5 పార్ట్లు అవుతుంది. అవునా కాదా? అంటే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. మనం అంతే కదా, ఇప్పుడు నా ఆస్తి 1 కోటి రూపాయలు ఉంది, వేరేవాడితో పోలిస్తే 10 రెట్లు ఉంటా, ఇంకొకరితో పోలిస్తే 2 రెట్లు ఉంటా, ఇంకొక పేదవాళ్ళతో పోలిస్తేనేమో 10-20 రెట్లు ఉంటా. కానీ నా ఒరిజినల్ ఎప్పుడైనా నా ఆస్తి చేంజ్ కాదు. ఒక వ్యక్తితో పోల్చుకునేటప్పుడు మాత్రమే చేంజ్ అవుతూ ఉంటుంది, ఒక వ్యక్తితో పోల్చుకున్నప్పుడు మాత్రమే చేంజ్ అవుతూ ఉంటుంది. దాన్నే నిష్పత్తి అంటారు. నిష్పత్తి అంటే అర్థమైంది
పార్ట్స్. పార్ట్స్ అంటే అర్థమైంది టేబుల్స్. వేరే వేరే వ్యక్తులతో పోల్చుకునేటప్పుడు అది మనకి ఏమైపోతుంది అంటే పార్ట్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ నిష్పత్తి అనుపాతంలో ఒక 3 రకాలు ఉంటాయి. ఆ 3 రకాల క్లారిటీ ఇస్తా. అదే అర్థమెటిక్ మొత్తంలో యూజ్ చేస్తుంది, మళ్ళీ నిష్పత్తి అనుపాతంలో కూడా యూజ్ చేస్తాం. ఆ 3 ఏందో మీకు క్లారిటీ ఇస్తా. ఇక్కడ చూడండి. ఫస్ట్ది ఏంది అంటే A:B 5:4 అయితే B:C 6:7 అయితే A:B:C ఎంత అని క్వశ్చన్ మార్క్. ఇది కండిషన్ నెంబర్. చాలామంది ఎలా నేర్పిస్తారంటే 5వ తరగతిలో దీన్ని చిన్నప్పుడు కదా మనము ఇగో ఇట్లా నేర్పిస్తుంది మేడం. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి, ఈ రెండింటిని ఇంటూ చేస్తే ఏ వస్తుంది, ఈ రెండింటిని ఇంటూ చేస్తే బి వస్తుంది, ఈ రెండింటిని ఇంటూ చేస్తే సి వస్తుంది. 5 ఆర్ల 30 అవుతుంది, తర్వాత 6 నాళ్ళ 24 అవుతుంది, తర్వాత 4 ఏళ్ళ 28 అవుతుంది. తర్వాత మళ్ళీ దీన్ని క్యాన్సిల్ చేస్తూ ఉంటాం. 5 ఆర్ల 30, 24, 28. తర్వాత దీన్ని 15, 12, 14 రేషియో ఈ విధంగా వస్తుంది. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఎప్పుడు కూడా ఇది చేయొద్దమ్మా. ఇది బట్టి పట్టడము అంటారు. అంటే చిన్నప్పుడు బట్టి పడితే ఒక చక్కదనం ఉంటుంది. ఇప్పుడు కూడా బట్టి పడితే చిన్నప్పుడు మనము పలక మీద ఏ అనే ఎట్లా రాస్తాం, ఇట్లా పలక మొత్తం నింపేది చిన్నప్పుడు ఏ ఆ అని. ఇప్పుడు అదే ఏ అట్లా రాస్తే మనల్ని ఎంత చిన్న చూపు చూస్తారు. చిన్నప్పుడు అంటే అది వేరు, ఆ ఏజ్కి ఆ బ్రెయిన్ తగ్గట్టు మనకు నేర్పించేది. ఇప్పుడు కూడా నువ్వు ఇలాగ చేస్తే నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్కి సూటబుల్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్, చూద్దాం దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఇదే కాన్సెప్ట్ కానీ బట్టి పట్టద్దు. ఫస్ట్ నీకు ఏ కావాలి, ఫస్ట్ ఏం కావాలి, ఏ కావాలి. మళ్ళీ ఫస్ట్ ఏ కావాలి అంటే ఏ అంటే ఫస్టే కదా, దీంట్లో ఫస్ట్ది దీంట్లో ఫస్ట్ది ఇంటూ చేసే ఎంత అవుతుంది 30. సి అంటే లాస్ట్ కదా, దీంట్లో లాస్ట్ది దీంట్లో లాస్ట్ది ఇంటూ చేసేసే ఎంత అవుతుంది 28 అవుతుంది. బి అంటే మిడిల్ కాబట్టి ఈ రెండింటిని ఇంటూ చేసేసే అయిపోయింది. అంటే బట్టి పట్టొద్దు అని చెప్తున్నాను నేను. అదే గినక ఇంకొక విధంగా చేయొచ్చు. ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత 12, 4కి 6కి ఎల్సిఎం ఎంత 12. అంటే ఇప్పుడు ఇది దేంట్లో పోతుంది నీకు 3లో పోతుంది. 4 అనేది 3లో పోతుంది. అంటే ఇప్పుడు ఈ పార్ట్ మొత్తము 3 తోటి ఇంటూ చేయాలి. ఇది ఇంకొక మెథడ్. ఈ 6 అనే 12 ఎంతలో పోతుంది 2లో పోతుంది. అంటే ఈ పార్ట్ మొత్తము 2 తోటి ఇంటూ చేయాలి. ఇక్కడ బి కామన్ కదా, నేను రెండింటిని బీని ఈక్వల్ చేస్తున్నా. అంటే అప్పుడు 15:12:14 అవర్స్. అంటే ఈ విధంగా కూడా చేయొచ్చు ఎల్సిఎం తీసుకొని. సో మనకు ఫస్ట్ది కావాలంటే ఫస్ట్లో ఫస్ట్ది, లాస్ట్ది కావాలంటే లాస్ట్ది, మిడిల్ కావాలంటే మిడిల్లో మిడిల్. ఇది ఎప్పుడు సాటిస్ఫై అంటే ఎప్పుడు చేయొచ్చు అంటే దీన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ దేనితోటి ఎండ్ అవుతుందో దానితోటే స్టార్ట్ కావాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ బి తోటి ఎండ్ అయితే బి తోటే స్టార్ట్ కావాలి, ఇక్కడ సితో ఎండ్ అయితే సి తోటే స్టార్ట్ కావాలి. గుర్తుపెట్టుకోండి కండిషన్. ఓకేనా? ఇది టైప్ 1. ఇది ఎన్నో వాటిలో ఉపయోగపడుతుంది, ఒక క్వశ్చన్ అని కాదు, ఎన్నో వాటిలో ఉపయోగపడుతుంది. చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం ఇంకొకటి ఏంటి అంటే 2a చాలా దగ్గర ఉపయోగిస్తామమ్మా 3b. అయితే A:B ఎంత అని క్వశ్చన్. ఇవన్నీ బేసిక్. దీని నుంచి చూడండి ఒక్కొక్క లెక్క ఎగరు కొట్టేస్తాను నేను. చాలా చిన్నవి చెప్తున్నాను కదా, ఈ చిన్నవి కాదు, పెద్ద పెద్ద లెక్కలు కూడా ఎగరు కొట్టేస్తాను నేను. జాగ్రత్త క్వశ్చన్లకు పోయిన తర్వాత ఏంది ఇట్లా చెప్పేస్తున్నాను కదా. బేసిక్ చాలా ఇంపార్టెంట్. మనకి ఏ కావాలి అంటే రివర్స్ తీసుకుంటారు చాలామంది, దీన్ని రివర్స్ తీసుకుంటారు. ఎప్పుడైనా ఆపోజిట్ తీసుకోండి, అంటే ఏ వాల్యూ 3 వస్తుంది, బి వాల్యూ 2 వస్తుంది. సో ఆన్సర్ ఎంత? ఇదే మనకు ఆన్సర్. ఇది కండిషన్ నెంబర్ 2. ఓకేనా? రివర్స్ తీసుకోవాలి 2 ఉన్నప్పుడు. అదే గినక ఇప్పుడు కండిషన్ నెంబర్ 3, అదే గినక 3 ఉంటే 2a = 3b = 4c అయితే
ఇప్పుడు నాకేం కావాలి, A:B:C కావాలి. ఏం కావాలి? A:B:C కావాలి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఏ రావాలి అంటే ఇది మూసేసి ఈ రెండింటిని ఇంటూ చేస్తారు, బి రావాలంటే ఇది మూసేసి ఈ రెండింటిని ఇంటూ చేస్తారు, సి రావాలంటే ఇది మూసేసి ఈ రెండింటిని ఇంటూ చేస్తారు. అర్థమైందా? ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తారు. 2 6 2 4 2 3 ఇది బాగానే ఉంది ఇట్లా. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే 12A = 18B = 36C అంట. అప్పుడు నాకు A:B:C కావాలి. కొంతమంది పాపం అమాయకమైన స్టూడెంట్స్ ఇది మూసేసి ఈ రెండింటిని ఇంటూ చేస్తారు, ఇది మూసేసి ఈ రెండింటిని ఇంటూ చేస్తారు, అట్లా చేస్తారు. ఇంకా కొంతమంది మిడిల్లో ఉండే స్టూడెంట్స్ కనీసం ఇక్కడ 6 టేబుల్లో క్యాన్సిల్ చేస్తారు. అవునా కాదా? క్యాన్సిల్ చేసి మళ్ళీ ఈ మెథడ్కే వస్తారు. ఇది రాంగ్ అమ్మ. నేను చెప్తున్నా, చిన్నప్పుడు ఏ దిద్దితే చక్కదనం ఉంటుంది, కానీ ఇదే ఇప్పుడు ఈ ఏజ్లో ఏ దిద్దితే చండాలంగా ఉంటుంది. మీరు అడ్వాన్స్డ్గా ఆలోచించాలి. ఎప్పటికైనా ఈ మెథడ్స్ చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. మీరు నేర్చుకున్న మెథడు మరియు వేరే మెథడ్ కూడా నా మెథడ్లో కూడా చెప్తున్నాను. ఎప్పటికైనా ఈ 2కి 3కి 4కి ఎల్సిఎం ఎంత? 12. ఇట్లా ఉంటే ఎల్సిఎంలు తీ. అప్పుడు ఇది ఎంతలో పోతుంది? 6లో పోతుంది. ఈ 3 అనేది 12లో ఎంతలో పోతుంది? 4లో పోతుంది. ఈ 4 అనేది ఈ 3లో ఎంతలో, 4 అనేది 12 ఎంతలో పోతుంది? 3లో పోతుంది. సో ఆన్సర్ ఎంత? 6:4:3. అదే కనుక ఇందాక చెప్పినట్టు 12A = 18B = 36C. ఈ మూడిటికి ఎల్సిఎం ఎంత అంటే 36. ఈ మూడిటికి ఎల్సిఎం ఎంత అంటే 36. ఈ 36 12లో ఎంతలో పోతుంది? 3లో పోతుంది. 18 అనేది 36లో ఎంతలో పోతుంది? 2లో పోతుంది. 36 ఎంతలో పోతుంది? 36. ఇప్పుడు దీని ఆన్సర్ ఎంత? 3:2:1. ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా వచ్చింది. సార్ మళ్ళీ నాకు ఈ ఎల్సిఎంలు తీసే విధానం ఎలా సార్ అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఓన్లీ ఎల్సిఎంస్ గురించి మన యాప్లో సపరేట్గా ఒక వీడియో ఉంది. ఫస్ట్ ఆ వీడియో చూడండి. శాతాల గురించి ఒక వీడియో ఉంది, ఆ వీడియో చూడండి. ఇవి అంటే ఒక నెంబర్లో శాతాలు ఎలా కనుక్కోవాలో, ఏ విధంగా కనుక్కోవాలో కంప్లీట్గా వీడియో ఉంటుంది అది మన యాప్లో. అదేవిధంగా ఒక నెంబర్స్కి ఎల్సిఎం ఏ విధంగా తీయాలో కూడా మన యాప్లో స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో ఈ 2 వీడియోలు ఉంటాయి. ఫస్ట్ ఈ 2 వీడియోలు చూసిన తర్వాతనే ఈ చాప్టర్స్ని మీరు స్టార్ట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. ఇది కండిషన్ నెంబర్ 3 అయిపోయింది. కండిషన్ నెంబర్ 4 చూద్దాం. ఈ కండిషన్ నెంబర్ 4 ఏంది అంటే, A/2 = B/3 = C/4 అయితే క్వశ్చన్ మార్క్ ఏమడుగుతుందంటే A:B:C ఎంత అని క్వశ్చన్ మార్క్. అంటే A:B ఎప్పుడైతే కింద ఇలా ఉండి కింద ఉంటాయో, ఏదైతే ఉంటుందో అదే మన ఆన్సర్ అవుతుంది. ఇది కండిషన్ నెంబర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ 2 ఉన్నాయి అనుకో, అప్పుడు ఆన్సర్ 2:3. 3 ఉంటే 2:3:4. అదే 4 ఉన్నాయి అనుకో, ఆన్సర్ 3:4:5. అంటే ఇక్కడ భిన్నాలు ఉండి ఈక్వల్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా సార్? మళ్ళీ ఇదంతా చెప్పారు. దీంతో మనకి రేషియో ప్రపోర్షన్ యొక్క ఇంట్రడక్షన్ అయిపోయింది. రేషియో ప్రపోర్షన్ అంటే అర్థమైంది పార్ట్స్ అంటే అర్థమైంది టేబుల్స్. రేషియో అంటే అర్థమైంది పోల్చుకోవడం. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో పోల్చుకునేటప్పుడు ఒక్కొక్క వ్యక్తితోటి డిఫరెంట్ ఉంటాడు. ఇప్పుడు నేను ఒక వ్యక్తితో పోల్చుకునేటప్పుడు హైట్ ఉంటా, ఒక వ్యక్తితో పోల్చుకునేటప్పుడు పొట్టిగుంటా, ఒక వ్యక్తితో పోల్చుకునేటప్పుడు నేను బ్లాక్ ఉంటా, ఇంకొక వ్యక్తితో పోల్చుకున్నప్పుడు కొంచెం తెల్లగా ఉంటా. కానీ నా అసలు మాత్రం అంతే ఉంటా. ఒక వ్యక్తితో పోల్చుకున్నప్పుడు మాత్రమే నువ్వు డిఫరెంట్ కనపడతావు, కానీ నీ ఒరిజినల్ మాత్రం అయితే చేంజ్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఈ విధంగా రేషియో ప్రపోర్షన్ కండిషన్స్ మీకు చెప్పేశాను. మీకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది, సార్ ఇంతవరకు మాకు A:B:Cనే చెప్పినాం, ఒకవేళ D వస్తే, ఒకవేళ E వస్తే అవి ఏంది అనేది ఎలా చేయాలి అనేది నేను ఇప్పుడు మనకి క్వశ్చన్లో స్టార్ట్ అవుతుంది. జాగ్రత్త చూడండి. ఫస్ట్ ఆ 2 వీడియోస్ చూడండి, శాతాలు ఒకటి, ఎల్సిఎం వీడియోస్. తర్వాత ప్రతి చాప్టర్లో ఇంట్రడక్షన్ చూసుకోండి.
చూసుకున్న తర్వాత మీరు ప్రాబ్లమ్స్లోకి ఎంట్రీ కాండి. ఓకేనా? స్టార్టింగ్ మనకి బేసిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను బేసిక్ కాడ నుంచి హై లెవెల్ తీసుకుపోతా, సో జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? రైట్, ఇప్పుడు దాకా మనం చెప్పిందంతా ఇంట్రడక్షన్ అమ్మా. ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వస్తాము. క్వశ్చన్లు క్లారిటీగా మీరు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ అమ్మ, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది ఎస్ఎస్సి ఎగ్జామ్కి వచ్చింది. A:B = 2:3, B:C = 4:5. అయితే A:B:C. నేను చెప్పిన కదా, ఏ కావాలంటే ఫస్ట్ది ఇంటూ చేయండి. 2, 4 ఎంత? 8. సి కావాలంటే దీంట్లో లాస్ట్ది, దీంట్లో లాస్ట్ది ఎంత? 15. సి లాస్ట్ కాబట్టి, బి మిడిల్ కాబట్టి ఈ రెండింటిని ఇంటూ చేయండి. ఆన్సర్ ఎంత? 8:12:15. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి. ఇది కూడా ఎస్ఎస్సి ఎగ్జామ్కి వచ్చిందమ్మా. ఈ క్వశ్చన్ కూడా ఎస్ఎస్సి ఎగ్జామ్కి వచ్చింది. క్వశ్చన్ ఏమడుగుతుందంటే A:B:C:D అడుగుతుంది. ఏమడుగుతుండో? A:B:C:D అడుగుతుంది. ఇక్కడ ఏమిచ్చిండు? A:B = 2:3 ఇచ్చిండు. B:C ఏమిచ్చిండు? 4:1 ఇచ్చిండు. C:D ఏమిచ్చిండు? 2:5 ఇచ్చిండు. అవునా కాదు? చాలామంది స్టూడెంట్స్కి ఎలా నేర్చుకుంటారు అంటే, మనకు మామూలుగా ఎలా నేర్చుకుంటారు అంటే, ఇగో ఈ అన్నిటినీ ఇంటూ చేస్తే ఏ వస్తుందని చెప్తారు. ఈ అన్నిటినీ ఇంటూ చేస్తే మనకి ఏమొస్తుంది? డి వస్తుంది అంటారు. ఇగో ఇది ఇంటూ చేస్తే బి వస్తుంది అంటారు. ఇది ఇంటూ చేస్తే సి వస్తుందని నేర్పిస్తూ. ఎప్పటికైనా మీరు గుర్తుపట్టుకోండి అమ్మా. సరే, బి వచ్చింది బాగానే ఉంది, బి వచ్చింది బాగానే ఉంది, తర్వాత నాకు డి వచ్చింది బాగానే ఉంది, తర్వాత ఈ కావాలి, ఎఫ్ కావాలి, ఇవన్నీ కావాలి. అప్పుడు ఏ మెథడ్ నేర్చుకుంటాం? ఎప్పటికైనా ఇలాంటి మెథడ్స్ నేర్చుకోద్దాం. ఇది ఒక స్టేజ్ వరకే పనికొస్తుంది. ఓకేనా? ఒక స్టేజ్ వరకే పనికొస్తుంది. మీరు ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఏదైతే ఉంటుందో లాస్ట్కి మనకి డి కావాలి. ఈ డి అనేది ఏ టేబుల్లో పోవాలి? 5 టేబుల్లో పోవాలి. మళ్ళీ 5 టేబుల్లో 7 పోదు, 14 పోదు, 17 పోదు. సో ఆన్సర్ ఎంతమ్మా? ఇదే మనకు ఆన్సర్. 16:24:6:15. ఎప్పటికైనా లాస్ట్ చూసుకోవాలి. ఆ లాస్ట్ది ఏ టేబుల్లో పోతుందో చూసాం. ఒకవేళ ఆప్షన్లో అన్నీ ఉంటే పరిస్థితి ఏంది సార్ అని ఒక డౌట్ రావచ్చు. ఆప్షన్లో అన్నీ ఉంటే పరిస్థితి ఏంది సార్ అంటే అప్పుడు చెక్ చేద్దాం. చూడండి, ఇప్పుడు నేను 16:24:6:15. అయితే ఇక్కడ మీరు ఇక్కడ చూడండి, ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తే మనకి 2:3 వస్తుంది. అవునా కదా? ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తే మనకి 4:1 వస్తుంది. అవునా? ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తే మనకి 2:5. 3 2s 3 5s 2:5 వచ్చింది. అంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మనము బట్టి పట్టొద్దు. ఇప్పుడు ఈ అని, ఎఫ్ఈ అని ఏమైనా ఇచ్చుకోండి, ఎంతవరకు అయినా ఇచ్చుకోండి. ఇది ఇట్లాంటి క్వశ్చన్లు బాగా అడుగుతుండు. పిల్లలకు తెలియక మెథడ్స్ నేర్చుకుంటూ ఉంటారు. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఇది చూడండి. A:B = 1/2:3/8, B:C = 1/3 5/9, C:D = 5/6 3/4 అయితే A:B:C:D ఎంత? ఇది ఏ ఎగ్జామ్కి వచ్చిందంటే ఎస్ఎస్సి ఎగ్జామ్కి వచ్చిందమ్మా. నేను అన్ని ప్రీవియస్ బిట్స్ చెప్తున్నాను. ఒక్కొక్క బిట్టు ఒక్కొక్క మెథడ్. బిట్ రిపీట్ కాదు, బిట్ మ్యాక్సిమం రిపీట్ కాదు. ఒకవేళ రిపీట్ అయితే కొంచెం ఇంపార్టెంట్ బిట్స్ అయితేనే రిపీట్ అవుతాయి. ఓసారి చూసాం. ఇక్కడ చూడండి, నేను దీన్ని ఎలా రాయొచ్చు? మనం ఇక్కడ దీన్ని 2 1s 2 4s 3 1s 3 3s 2 3s 2 2s. అవునా? క్యాన్సల్ చేసిన. ఎగ్జామ్లో కూడా మీరు ఇంతే చేయాలి. ఇప్పుడు ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుందమ్మా? ఇది 4:3 వస్తుంది. ఇది ఎవరు? A:B. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది? 3:5 వస్తుంది. ఇది ఎవరు? B:C. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుందమ్మా? 10:9 వస్తుంది. అవునా? ఈ 9 ఎవరు? డి అన్నమాట. ఈ 9 ఎవరు? డి. అంటే డి ఖచ్చితంగా ఏ టేబుల్లో పోవాలి? 9 టేబుల్లో పోవాలి. మళ్ళీ 9 టేబుల్లో ఏది పోదు, ఒకటి ఉన్నది. అది ఏది అంటే ఆప్షన్ సి. చూడండి ఎంత ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు?
మళ్ళీ A:B కనుక్కుంటారు, లేదా తర్వాత B:C C:D కనుక్కుంటారు. లేదు అంటే ఇందాక గీతలు గీసి డయాగ్రామ్ ఉంది కదా దాని ప్రకారం చేస్తుంటారు. అట్లా నువ్వు ఎన్ని చేసినా ఏం చేసినా టైం వేస్ట్. ఓసారి ఇప్పుడు చెక్ చేద్దాం. 8:6 8:6 చేస్తే ఇదే కదా రేషియో వచ్చేది. తర్వాత 6:10 6:10 చేస్తే ఇదే కదా రేషియో వచ్చేది. తర్వాత 10:9 డైరెక్ట్ రేషియో ఇదే ఉంది. సో ఆన్సర్ డైరెక్ట్గా ఆన్సర్ ఎంతమ్మా? సి అన్నమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడు, ఇది తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ 2018కి వచ్చింది అన్నమాట క్వశ్చన్. దేనికి వచ్చింది? తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ 2018కి వచ్చింది. ఇక్కడ ఇది చిన్న మిస్టేక్ ఉంటుందమ్మా. ఇది 5 ఉండాలి, 3:5. ఓకేనా? A:B = 1:2, B:C = 3:5, C:D = 5:4, E:D = 5:6. అయితే A:B:C:D కావాలి. ఇక్కడ చూడండి, Bతో ఎండ్ అయింది, Bతో స్టార్ట్ అయింది. Cతో ఎండ్ అయింది, Cతో స్టార్ట్ అయింది. Dతో ఎండ్ అయింది, Dతో స్టార్ట్ కావాలి. కానీ అక్కడ దేనితో స్టార్ట్ అయింది? ఈతో స్టార్ట్ అయింది. అంటే అప్పుడు మనము దీన్ని ఎలా రాసుకోవచ్చు? D:E లాగా రాసుకొని 6:5 లాగా రాసుకోవచ్చు. ఇప్పుడు నాకు నేను లాస్ట్ నెంబరే కదా నేను చూసుకునేది ఎప్పటికైనా. లాస్ట్కి ఏ టేబుల్లో పోవాలి? మనకి 5 టేబుల్లో పోవాలి. 5 టేబుల్లో ఏ పోదు, 5 టేబుల్లో సి పోదు. ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇగో ఇదే ఉంది. మళ్ళీ ఈ లాస్ట్ రెండిటు 6:5 రేషియోలో ఉండాలి. మళ్ళీ లాస్ట్ 2 ఏ రేషియోలో ఉన్నాయి? 4:5 ఉన్నాయి. మళ్ళీ ఇది ఆన్సర్ కాదు. అయిపోయే ఆన్సర్ ఏందమ్మా? బి. ఓసారి మీరు చెక్ చేయండి. 9:18 తర్వాత 30:24 20. ఈ రెండింటిని చేస్తే 1:2 వస్తుంది. ఈ రెండింటిని చేస్తే 6 3s 6 5s ఈ రేషియో వస్తుంది. ఈ రెండింటిని చేస్తే 6 5s 6 4s ఈ రేషియో వస్తుంది. ఈ రెండింటిని చేస్తే 6:5 రేషియో వస్తుంది. సో ఆన్సర్ ఎంత? 9:18 30:24 20. బాగా అర్థం చేసుకో. ఇంతకన్నా షార్ట్కట్, దీన్ని షార్ట్కట్ అనరం. మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది షార్ట్కట్ కాదు. ఇది ఏంటిదంటే నీ బ్రెయిన్ని ఓపెన్ చేసి షార్ట్గా చేస్తున్నావు నువ్వు, అంతే. చాలామంది సార్ మస్తు షార్ట్కట్లు చెప్పిండు, ఆ పదం వాడకండి. నేనేం చెప్తున్నా అంటే నీ బ్రెయిన్ ఓపెన్ చేస్తున్నా, అంతే. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, 3x = 5y = 4z. అయితే x:y:z ఎంత అని క్వశ్చన్ వేసాడు. ఎప్పటికైనా ఇట్లా ఉంటే ఏమని చెప్పినా, చిన్న నెంబర్లు ఉంటే మీరు మూసేస్తారు కదా, అట్లా చేసుకోండి. కానీ నేను అట్లా చేయను. వీటి ఎల్సిఎం ఎంత? 60. ఎల్సిఎంలో ఎలా చేయాలో వీడియోలో ఉంది చూడండి. ఇది ఎంతలో పోతుంది? 20లో పోతుంది. ఇది ఎంతలో పోతుంది? 12లో పోతుంది. ఇది ఎంతలో పోతుంది? 15లో పోతుంది. సో ఆన్సర్ ఎంత? 20:12:15 ఇది ఆన్సర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, 2a/3 = 3b/4 = 2c/5. అయితే A:B:C ఎంత అని క్వశ్చన్ వేసాడు. ఎప్పుడైనా ఇట్లిస్తే ఫస్ట్ ఈ రెండింటిని చేయాలి. ఈ రెండింటి చేస్తే 8a క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం 9b వస్తుంది. ఇది కండిషన్లో ఉంది కదా. ఇప్పుడు A:B ఎంత అవుతుంది? 9:8 అవుతుంది. అవునా? తర్వాత ఈ రెండింటిని చేస్తే 15b = 8c అవుతుంది. రివర్స్ రాస్తే ఏమవుతుంది? 8:15 అవుతుంది. ఎప్పుడైతే ఈ వాల్యూస్ సేమ్ ఉంటాయో, ఈ బి వాల్యూస్ సేమ్ ఉంటాయో, ఆన్సర్ డైరెక్ట్గా అదే అయిపోతుంది. ఆన్సర్ ఎంత అవుతుంది? 9:8:15. సో
ఆన్సర్ ఎంతమ్మా? 9:8:15. ఇది మన ఆన్సర్. అవునా కాదు? సో ఈ విధంగా చేయొచ్చు, ఇది చాలా ఈజీగా. ఇవి కూడా మనకి ఆర్ఆర్బి తర్వాత ఎస్ఎస్సి జీడికి అలాంటి వాటికి ఇది ఇస్తూ ఉంటాడు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఒక సంఖ్యలో 30% ఇంకొక సంఖ్యకు కలిపితే ఆ రెండవ సంఖ్య 20% పెరుగుతుంది అంట. సెకండ్ నెంబర్ ఇంక్రీజ్డ్ బై 20% అన్నాడు. సెకండ్ నెంబర్ ఇంక్రీజ్డ్ బై 20%. అయినా మొదటి మరియు రెండవ సంఖ్యల యొక్క నిష్పత్తి ఎంత? ఫస్ట్ అండ్ సెకండ్ నెంబర్ యొక్క రేషియో. ఇది ఎప్పుడు వచ్చింది? తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ 2016కి వచ్చిందమ్మా. నేను అన్ని ప్రీవియస్ బిట్స్ చెప్తున్నాను, ఒక్కొక్క బిట్. ఎప్పటికైనా సరే ఒక నెంబర్లో 30% ఇంకొక నెంబర్లో 20%కి సమానము అంటుంది. అంటే పెరుగుతుంది అంటే అర్థమైంది, ఒక నెంబర్లో 30% ఇంకొక నెంబర్లో 20%కి పెరుగుతుంది. అంటే ఇండైరెక్ట్గా ఈ రెండు సమానము అని చెప్తున్నాడు వాడు. శాతము క్యాన్సల్, 0 క్యాన్సల్. కండిషన్ ఇందాకదే వచ్చింది. ఆన్సర్ ఎంత అవుతుంది? రివర్స్ అయిపోతుంది ఆన్సర్. 2:3 అవుతుంది ఆన్సర్. అవునా కాదా? అవునా కాదా? సో ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి అమ్మ, 1 మార్క్ క్వశ్చన్ 1 మార్క్ లాగానే ఉంటుంది. ఎలా ఉంటుంది? 1 మార్క్ క్వశ్చన్ 1 మార్క్ లాగానే ఉంటుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి. ఈ క్వశ్చన్ తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ 2022కే వచ్చిందమ్మా. ఈ క్వశ్చన్ తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ రీసెంట్లీగా 2022కి వచ్చింది. ఎస్ఐకి వచ్చింది ఈ క్వశ్చన్. ముగ్గురు వ్యక్తులకి కొంత మొత్తం పంచబడింది. అయితే ఎక్స్లో 25% వాటా, ఎక్స్లో 25% వాటాను ఏ పొందారు. ఏ వాటా బి మరియు సి వాటాల భేదంనకు 2 రెట్లు అయితే ఏబీసీలు పొందే మొత్తాలు ఎంత? చూడండి అమ్మా, ఏ గెట్స్ 25% షేర్ ఆఫ్ ఎక్స్ అంటాడు. అంటే ఈ ఏ అనేదంట ఎక్స్లో 25% పొందిండంట. అయితే ఈ ఏ వాటా బి మరియు సి యొక్క భేదమునకు 2 రెట్లు, డిఫరెన్స్కి 2 టైమ్స్ ఉంటాడంట. అంటే బి మరియు సిల యొక్క డిఫరెన్స్కి 2 టైమ్స్ ఉండాలి. ఎందుకు ఈ లెక్కించిందంటే చాలామంది స్టూడెంట్స్ ఇగో ఇక్కడ ట్రాప్ అవుతారు. ఎగ్జాంపుల్, ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 2. 2కి డబల్ ఎంత? 4. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 4. 4కి డబల్ ఎంత? 8. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 1. 1కి డబల్ ఎంత? 2. ఇప్పుడు అంతా చెక్ చేసుకుంటారు. కానీ ఈ ఒక్క స్టెప్ తోటి మనకు ఆన్సర్ క్లియర్ అయ్యింది. 25% అంటే అర్థమైంది 1/4 అన్నట్టే కదా. 1/4 అంటే అర్థమైంది టోటల్ 4 పార్ట్స్లలో, టోటల్ 4 పార్ట్స్ అంటే టోటల్ 4 టేబుల్లలో పోవాలి. అవునా కాదు? 4 పార్ట్స్లలో 1 పార్ట్ ఏ ఉండాలి. అంటే టోటల్ 4 టేబుల్లో పోవాలి. 7 + 5 ఎంత? 12. 12 + 4 ఎంత? 16. అంటే టోటల్లో కింద, ఈ కిందలో ఏకి ఎన్ని పార్ట్స్ వచ్చినాయి? 4 పార్ట్స్ వచ్చినాయి. అంటే ఇప్పుడు ఆన్సర్ ఎంత? 1/4 కదా. మ్యాచ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇది చూడు, 13 + 9 ఎంత? 22. 22 + 8 ఎంత? 30. 30 అనేది 4 టేబుల్లో పోదు, ఆన్సర్ కాదు. ఇది కూడా ఆన్సర్. మళ్ళీ ఇంత పెద్ద లెక్క ఎంత ఈజీగా వచ్చేసింది చూసారా? ఇది ఎప్పుడు ఇచ్చింది? ఇది నేను తయారు చేసిన లెక్క కాదు, నేను క్రియేట్ చేసిన లెక్క కాదు, మేమేదో క్రియేట్ చేసిన లెక్క కాదు. ఇది ప్రీవియస్ బిట్ రీసెంట్లీగా మన తెలంగాణలో వచ్చిన ఎస్ఐకి వచ్చిన క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A/B = 2:3, B/C = 2:4, C/D = 2:5. అయితే A/D ఎంత? ఎప్పుడైనా ఈ AD కావాలంటే నేనేమని చెప్పిన, ఫస్ట్ రోలో అన్నీ లాస్ట్ రోలో అన్నీ ఇంటూ చేస్తే సరిపోతుంది. 2 2 2 2 క్యూబ్, 2 క్యూబ్ అంటే ఎంత? 8. అవునా? లాస్ట్ 3 3 4 12, 12 5 60. అంటే ఎప్పుడైనా ఏ కావాలంటే ఫస్ట్ అన్నిటిని ఇంటూ చేయండి, డి కావాలంటే లాస్ట్ అన్నిటిని ఇంటూ చేయండి. ఇప్పుడు ఇది 4 2s 4 15s. సో మన ఆన్సర్ ఎంతమ్మా? 2:15. ఆప్షన్ ఏ మన ఆన్సర్. ఓకేనా? ఇవన్నీ బేసిక్ క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి. ఇదే కాదు,
ఇవన్నీ బేసిక్ క్వశ్చన్స్, మీకు రాను రాను డెప్త్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2x = 3y అయితే x + y x - 5 తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ 2018కి వచ్చింది. ఇది ఇట్లా రివర్స్ రాస్తే అప్పుడు రేషియో ఏమవుతుంది? 3:2 అవుతుంది. అవునా? ఇప్పుడు 3 + 2 3 - 2. సో ఆన్సర్ ఎంత? 5/1. 5/1 అంటే ఆన్సర్ ఎంత? 30. సార్ ఇంత చిన్న లెక్క ఇవ్వడానికి వాడేమైనా పిచ్చోడా సార్ అని మీరు అనుకోవచ్చు. పిచ్చోడు కాదు, చాలా తెలివిగలడు. ఇలాంటి లెక్కలు ఎప్పటికైనా క్వశ్చన్ నెంబర్ 50 నుంచి 60 మధ్యలో, లేకపోతే 50 నుంచి 80 మధ్యలో పడతాయి అన్నమాట ఈ క్వశ్చన్. ఎందుకు సార్ 50 క్వశ్చన్ నుంచి 80 క్వశ్చన్ మీరు ఎలా చెప్పగలుగుతారంటే, ఆ క్వశ్చన్ అంత క్వశ్చన్ వరకు వెళ్ళేసరికి ఒక స్టూడెంట్కి 1 అవర్ 1.5 అవర్ పడుతుంది కొంతమందికి. ఆ 1 అవర్కి ఆ బ్రెయిన్ అనేది హీట్ అయిపోయేసరికి ఇంత చిన్న లెక్క చేయడానికి కూడా చాలామంది ఆలోచిస్తారు. ఎందుకు ఇంత చిన్న లెక్క ఇచ్చిండు, అసలు ఏం చేద్దాం మనం, కరెక్టేనా, ఏదో తేడా ఉంది అంటే మిమ్మల్ని ఆలోచింపజేసి కూడా 5 సెకండ్లు మిమ్మల్ని అది టైం వేస్ట్ చేస్తారు. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి.